హాయ్ గాయస్, నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో కావాల్సినంత రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి. వేరొక బౌల్లో మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని సాల్ట్, హల్దీ, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా, కర్డ్, ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కట్ చేసిన కొరియండర్ లీవ్స్ ఇంకా మింట్ లీవ్స్ వేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే ఓకే దెన్ గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఘీ ఇంకా ఆయిల్ వేసి క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని, నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నాను. మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నాను. అదే సేమ్ ప్యాన్లో బే లీఫ్, కర్రీ లీవ్స్, సాయి జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. టమాటో ప్యూరీని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. తర్వాత అందులో సాల్ట్, హల్దీ, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకోసారి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, క్యాషూ నట్స్, కొరియండర్ ఇంకా మింట్ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. టమాటోలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి, లేకపోతే బిర్యానీ అంత టేస్టీగా అనిపించదు అన్నమాట. ఓకే, అదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీని మంచిగా ఆయిల్ పైకి తేలేలా ఫ్రై చేసుకున్నాక అందులో మ్యారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంచిగా చికెన్ ఫ్రై అవ్వాలి. బాగా కలపాలి, చికెన్కి ఆ మసాలా అంతా పట్టేలాగా. బాగా ఫ్రై చేసుకున్నాక లిడ్ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్, కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్, సాయి జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీస్, ఇంకా ఘీ అంతా వేసుకొని ఒక బాయిల్ వచ్చాక మనం సోక్ చేసుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 90% కుక్ అవ్వాలి రైస్ అన్నది. అందులోనే హోల్ గ్రామ్ మసాలాస్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. అవంతా వేస్తే ఆ వాటర్లో రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఆ మసాలా వేసినవన్నీ తీసేసాను. అదంతా నోటికి తగిలితే బిర్యానీలో నాకు నచ్చదు. అందుకనే అవన్నీ తీసేసి రైస్ని మంచిగా కుక్ చేసుకున్నాను. రైస్ బాగా కుక్ అయినాక మంచిగా కుక్ అయిన చికెన్లో బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసుకుంటే చికెన్ అనేది మంచి టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే నేను బాయిల్ చేసిన వాటర్ని కూడా యాడ్ చేశాను చికెన్లో. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని క్యాషూ నట్స్, కిస్మిస్ వేసుకొని కుక్ చేసిన రైస్ని లేయర్ బై లేయర్ వేసుకోవాలి. లేయర్ బై లేయర్ వేసుకోవాలి అంటే పై లేయర్ ఒక 90%, కింద లేయర్ ఒక 75% అలా కుక్ అయి ఉంటుంది కదా. దాని తర్వాత ఫైనల్గా ఘీ, కొరియండర్ లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, క్యాషూ నట్స్ అవన్నీ వేసుకొని తవా పెట్టి దానిపైన దీన్ని పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకున్నాక 10 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. ఏదైనా లిడ్ పైన వెయిట్ పెట్టుకోవాలి, అప్పుడు దమ్ అనేది మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ. అంతే ఈ వీడియో. బాయ్. See you in the next video.